అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అమ్మలు అందరికీ తెలంగాణలో ఉన్న అందరికీ నమస్కారాలు. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఆర్టీసీ గురించి అక్కలు, చెల్లెళ్ళు వినండి. ఆర్టీసీ మన ప్రజా రవాణా సంస్థ, ప్రజల కోసం పుట్టింది కదా. మరి ప్రజా రవాణా సంస్థ కాంట్రాక్టర్లకు, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే దాని మనుగడ ఏడుంది, దానికి లైఫ్ ఏడుంది? 30 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి నడుపుతున్నారు సిటీలో. వాళ్ళు జోనర్ వైజ్గా పంపిస్తే ప్రైవేట్ డ్రైవర్లకు ఏం సీనియారిటీ ఉంది? జనాల ప్రాణాలు చేతిలో పెట్టుకొని పోవాలా అంటే మనం తీసుకోలేమా? మన వాళ్ళు నడపలేరు ఎలక్ట్రిక్ బస్సులు. వీళ్ళని జోనర్ వైజ్గా ఎందుకు బయటకు పంపాలని చూస్తున్నారు? జిల్లాల వైజ్ ఎందుకు పంపాలనుకుంటున్నారు? ఆర్టీసీని విలీనం చేయాలి, గవర్నమెంట్లో విలీనం చేయాలి. వాళ్ళకు బకాయిలు ఇవ్వాలి. వాళ్ళకు మెంటల్గా డిస్టర్బ్ అయిపోతున్న టైమింగ్స్ 7 hours 8 hours ఉండాల్సిన డ్యూటీలు 14-15 గంటల డ్యూటీలు అవుతున్నాయి. ఒక్కొక్కరు హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతున్నారు, ఒక్కొక్కరు లో బీపీ వచ్చి పడిపోతున్నారు. వాళ్ళ కుటుంబాలు డబ్బులు రావడం ముఖ్యం కాదు, ఆ కుటుంబంలో మనిషి పోతే ఆ కుటుంబంలో పోయిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంది, ఆ పెయిన్ ఏందనేది. మన తెలంగాణలో ఎంతోమంది నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు. ఖాళీ హైదరాబాద్లోనే 5,000 మందిని తీసుకోవాల్సి వస్తుందంటే డ్రైవర్, కండక్టర్లని, హెల్పర్లని, మెకానిక్లని. మరి రాష్ట్రం మొత్తం ఎంతమంది డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు, హెల్పర్లు కావాలి? మరి మనోళ్ళని పెట్టుకొని మనోళ్ళ కడుపు నింపకుండా ప్రైవేటోని చేతికి ఇచ్చి ప్రైవేటోడు బస్సులు కొనుక్కో, ప్రైవేటోడు అక్కడ బీహార్ వాళ్ళని, కోల్కతా వాళ్ళని, ఎక్కడి రాష్ట్రం వాళ్ళు తెచ్చుకొని ఈడ నడపడానికి తెలంగాణ ప్రజలేమైనా చేతులు ముడుచుకొని కూర్చున్నారా? తెలంగాణ ప్రజలకి పనులు వద్దా? పనులు అవసరం లేదా? ఎప్పటోడు వచ్చి బతుకుతుంటే మనం చేతులు ముడుచుకొని కూర్చోవాలన్నా? ప్రజలారా నోరు విప్పండి. ఆర్టీసీ సంస్థ అనేది ప్రజల సంస్థ. మీరే నోరు విప్పాలి, మీరే మాట్లాడాలి. పొన్నం ప్రభాకర్ అంటుండే కదా దర్వాజాలు ఎప్పుడు ఓపెన్ ఉంటున్నాయని. మరి ఓపెన్ ఉన్నప్పుడు, దర్వాజాలు ఓపెన్ ఉన్నప్పుడు వాళ్ళు ఏడికి రావాలన్నా వాళ్ళకి చెప్పాలి కదా. ఒక మీటింగ్ పెట్టాలి కదా, పిలవాలి కదా. పత్రిక ఇవ్వకుండా ఏ పెండికన్నా పోతారా ఎవడన్నా? ఇది కూడా గంతే. ఒక పేపర్ ఒక అత్తయ్యి ఒక ఆఫీస్కి విలువ. నీకు నచ్చినట్టు నువ్వు మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ బాధ చెప్పుకుంటారు, వాళ్ళ గోడు చెప్పుకుంటారు. అంటే నీ గోడు నీదే, వాళ్ళ గోడు వాళ్ళదే. మరి మొత్తానికి ఎవరు వినాలి వాళ్ళ గోడు? ఏ దేవుడు వినాలి? ప్రజల గురించి, కార్మికుల గురించి ఆలోచించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారు, గవర్నమెంట్లో ఉన్నారు అంటే ఆలోచించాలి, వాళ్ళ గురించి ఆలోచించాలి. ఆర్టీసీ ఆస్తులు ఏంటివి? ఆర్టీసీలో పనిచేసే కార్మికులు ఎవరు? వాళ్ళకి రక్షణ ఏంది? వాళ్ళకి లైఫ్ లాంగ్ వాళ్ళ లైఫ్ పరిస్థితి ఏంది? ప్రజలు రేపు ప్రైవేట్ వాళ్ళ చేతిస్తే వాళ్ళ ప్రాణాలు ఏంటివి? ఒక టెస్ట్ ఉండదు, ఏముండదు. ఒక్కొక్కరు డ్రైవర్, కండక్టర్లు 2 నెలలు టెస్ట్ 2 నెలలు డ్రైవింగ్ నేర్చుకున్నాక వాళ్ళు అన్ఫిట్టా అన్నాకనే డ్యూటీలోకి తీసుకుంటారు. అన్నప్పుడు ఎంత కేర్ఫుల్గా వాళ్ళు వాళ్ళ డ్రైవర్లని, సిటీలో ఇచ్చే డ్రైవర్లని, ఎలక్ట్రిక్ బస్సులు నడిపేలేని సత్తా ఆర్టీసీ డ్రైవర్లకు లేదని అనుకుంటున్నారు. బండికి బ్రేకులు లేకపోయినా నడిపే సత్తా ఆర్టీసీ డ్రైవర్లకు ఉంది. 100% ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ డ్రైవర్లు నడుపుతారు. ఆర్టీసీ వాళ్ళ కోసమే బస్సులు తీసుకోవాలి, గవర్నమెంట్ తీసుకోవాలి, తీసుకొని ఆర్టీసీ వాళ్ళకి ఇవ్వాలి. జోనర్ వైజ్ అవసరం లేదు. అవసరం ఉన్నోళ్ళు జోనర్ వైజ్ పోతారు. ఇక్కడ పల్లెల చదువులు సగం మధ్యలో చదువుకున్నటోళ్ళు వాళ్ళు ఎక్కడ పోయి బతుకుతారు? పిల్లల్ని విడిచిపెట్టిపోతారు. అంటే ఒక తల్లి పిల్లను, తండ్రిని, కొడుకుని ఇక అంతా ఎడదీసేస్తాం అనమాట. అంటే కోరి తెచ్చుకున్నాం కదా, కేసీఆర్ రాజరికం చేసిందని చెప్పి కోరి తెచ్చుకున్నాం కదా, హస్తగుర్తుని బాగా చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారు. మా ఆయనకు అందరికి ఆర్టీసీలకు కావాల్సిందే. ఒక బిస్కెట్ వేసినావు మ్యానుఫ్యాక్చర్లో పెట్టినట్టు, ఆ బిస్కెట్ వేసి ఇప్పుడు జనాలను మొత్తం ఆగం చేసేస్తారు. అంతేడా జనాలు ఆగమైపోతారు, ఆర్టీసీ కార్మికుడు ఆగమైపోతాడు, ఆర్టీసీ ఆస్తులు ఆగమైపోతాడు. అవి కాదు మేము చెప్పేటివి ఇదంతా రాంగు అనుకుంటే నువ్వు పిలువు, మాట్లాడు, వాళ్ళ ఆవేదన ఏందో ఇను, మా ఆవేదన కూడా ఇను, ఆర్టీసీ వాళ్ళ ఆవేదన కూడా ఇను. ఒక్కొక్కరు ఫ్యామిలీస్ చాలా సఫర్ అవుతున్నాయి.
మీకు అర్థమైతలేదు. చాలా మంది హెల్త్లు ఖరాబ్ అయిపోయినాయి. షుగర్ బీపీలు వచ్చి గోళీలు వేసుకుంటారు ఇప్పుడే. వాళ్ళ ఏజ్కి ఆ షుగర్ బీపీలకు సంబంధమే లేదు. ఆలోచించండి. ఆర్టీసీ సంస్థ గురించి ఆలోచించండి. ఆర్టీసీ మనుగడ లేకుండా చేయకండి. మన తెలంగాణ గడ్డ ఉద్యమాల గడ్డ, పోరాటం గడ్డ మనది. సకల జన సమ్మెలో ఆర్టీసీ వాళ్ళకు ఒక మార్క్ ఉంది. ఆ మార్కుని ఎవరు బీట్ చేయలే ఇప్పటిదాకా, చెయ్యరు కూడా. ఆ సమ్మెలు చేసినప్పుడు ఎక్కువగా నష్టపోయింది ఎవరు తెలుసా? ఆర్టీసీ కుటుంబాలు. తిండి లేదు, కారం ఉప్పు కొనుక్కొని తినాలనుకుంటే డబ్బులు లేవు, అప్పులు చేసుకొని తిన్నారు. పసిపిల్లలు పెట్టుకొని హాస్పిటల్కి పిల్లల్ని తీసుకుపోయే సిచ్యువేషన్లో లేని సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు. ఆర్టీసీ ఫ్యామిలీలో ఆగమైన ఆ సిచ్యువేషన్లా ఎదురింటోడో పక్కింటోడో బియ్యం ఇస్తే తిన్న రోజులు మావి. ఆ రోజును మర్మము ఈ రోజు కూడా మేము పోరాడతాం. అంతే. మీరందరూ ప్రజలందరూ సహకరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీరందరూ సపోర్ట్ చేయాలి. గవర్నమెంట్తో అందరం ఏకమే పోరాడాలి. ఆర్టీసీ ప్రతిరోజు ఎక్కి దిగుతారు. ఆర్టీసీని కాపాడుకోవాలి. ప్రైవేట్ వాళ్ళు చేతిలో పడితే ఆర్టీసీ ఆగమైపోతుంది. టికెట్లు పెంచేస్తారు, అన్ని పెంచేస్తారు. లాస్ట్ మహాలక్ష్మిది కూడా తీసేస్తారు. చాలా సఫర్ అవుతారు. మీరే అందరు ఆలోచన చేసి ముందుకు అడగేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.